పోలింగ్ బూత్లలో ఏజెంట్లు లేని, బ్యాలెట్ బాక్స్ సీల్పై ఏజెంట్ల సంతకం లేని ఎన్నికలేనా? వైఎస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్లపై విచక్షణారహితంగా దాడులు చేసి పోలింగ్ బూత్ల నుంచి తరిమేసి పోలీసులు కాపలా కాస్తున్న సమయంలో దొంగ ఓట్లు వేసుకుంటే దాన్ని ఎన్నికలంటారా? ఉదయం 5 గంటలకే బూతులన్నీ క్యాప్చర్ చేసి ఓటర్లు ఎవరిని పోలింగ్ స్టేషన్లో ఆవరణలో కూడా రానివ్వకుండా రౌడీలతో కొట్టి తరిమేసి ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది అని డప్పు కొట్టుకుంటే దాన్ని ఎన్నికలంటారా? పోలీసులే దగ్గరుండి దొంగ ఓటర్లను బూతుల్లోకి పంపించారంటే దాన్ని ఎన్నికలంటారా? కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓటర్లు దర్జాగా ఓట్లు వేశారంటే దాన్ని ఎన్నికలంటారా? బయట ప్రాంతాల నుంచి వచ్చిన దొంగ ఓటర్లే అన్ని ఓట్లు వేసేస్తే దాన్ని ఎన్నికలంటారా? ఇన్ని చేసిన టీడీపీ ఒకవేళ పొరపాటున గెలిస్తే దాన్ని ఒక గెలిపే అంటారా? గెలిచిన వాళ్ళకి పులివెందుల పులులు అని ట్యాగ్ లైన్ తగిలిస్తారా? ఇలాంటి అక్రమాలతో, దౌర్జన్యాలతో, దాడులతో, రిగ్గింగులతో గెలిస్తే పులివెందుల గుంటనక్కలవుతారు కానీ పులివెందుల పులులు ఎప్పటికీ కాలేరు. పులివెందుల గుంటనక్కలకు జగన్ ఓ సవాల్ విసిరారు. వాళ్ళు పులులు అని నిరూపించుకునే మంచి ఆఫర్ ఇచ్చారు. ధైర్యం ఉంటే ప్రతి బూత్లో వెబ్కాస్టింగ్ బయట పెట్టండి. దమ్ముంటే పోలింగ్ బూత్ ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టండి. సత్తా ఉంటే కేంద్ర బలగాలతో రీపోలింగ్ పెట్టండి. అప్పుడు మీరు పులివెందుల గుంటనక్కలు కారు, పులివెందుల పులులు అవుతారు. ఇదే విషయాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చాలా పవర్ఫుల్గా ప్రజెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. మీకు ఒక ఏవీ ప్రజెంటేషన్ చూపిస్తాను. జస్ట్ 1 నిమిషం 27 సెకండ్లు ఉన్నటువంటి ఆ దృశ్యాలను చూస్తే నిన్నటి రోజున ఏం జరిగింది, నిన్నటి రోజున జరిగినటువంటి అరాచకం మొత్తం కూడా మీ కళ్ళకు కడుతుంది. ఒక్కసారి కళ్ళప్పగించి బాగా చూడండి. యాదవుంది సార్ ప్రజాస్వామ్యం. ఎందుకు మీరు ఇట్లా కొట్టి ఎవరైనా ఎత్తారు, ఎవరైనా గెలుస్తారు. నిన్నటి పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో చెంబల్లోయ బందిపోట్లు తెగబడ్డారు. నిజం చెప్పాలంటే వాళ్ళు చెంబల్లోయ నుంచి రాలేదు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు ప్రాంతాల నుంచి వచ్చారు. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలను బందిపోట్లు దొంగ ఓట్లుగా మార్చేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, గుంపులుగా తెగబడ్డ పచ్చ దొంగలు అసలైన ఓటరుకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇవ్వలేదు. పోలీసుల సమక్షంలో కలెక్టర్ సాక్షిగా దొంగ ఓట్లు కుమ్మి పడేశారు. రండి, కొంతమంది దొంగ ఓటర్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం. ఒక్కసారి చూడండి, ఆ దొంగ ఓటర్ల సంగతి ఏంటో తేల్చేద్దాం. ఎస్, మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన. నల్లపురెడ్డిపల్లెలో కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ముందే దొంగ ఓట్లు వేస్తున్న జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందినటువంటి దస్తగిరి, సందీప్ కుమార్ 1, 2 నెంబర్లు కనిపిస్తున్నాయా వాళ్ళ తలల మీద? పక్కన కలెక్టర్ గారు రెండు చేతులు జేబుల్లో పెట్టుకుని నిల్చున్నారు. చెరుకూరి శ్రీధర్ గారు చాలా అద్భుతంగా జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా మంగళవారం పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె, నల్లగొండవారిపల్లె, ఎర్రబల్లె గ్రామాల్లో పోలింగ్ స్టేషన్లో పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి గారు, జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారు పరిశీలించారు అనంటూ ఈ ఫోటోలు పెట్టుకున్నారు. నిన్న ట్విట్టర్లో పెట్టుకున్నటువంటి కలెక్టర్ గారు పెట్టుకున్నటువంటి ఫోటోలు ఈరోజు వెతికితే మీకు కనిపించవు.
ఈరోజు కనిపించవు. అక్కడ ఉన్నది దొంగ ఓటర్లు. ఆ దొంగ ఓటర్లు కూడా కలెక్టర్ సాక్షిగా దొంగ ఓట్లు వేస్తున్నారు. దస్తగిరి, సందీప్ కుమార్ జమ్మలమడు నియోజకవర్గానికి చెందిన వాళ్ళు. కలెక్టర్ గారు వెంటనే తన పోస్ట్ని ఎందుకు డిలీట్ చేశారు? డిలీట్ చేశారంటే దొంగ ఓట్లు వేయించింది వాస్తవమే అని ఒప్పుకున్నట్టే కదా. కలెక్టర్ గారు పెట్టుకున్నటువంటి అఫీషియల్ పేజ్లో పెట్టినటువంటి ఫోటోలు ఎందుకు ఇప్పుడు డిలీట్ అయ్యాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కలెక్టర్ సాక్షిగా కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేశారో ఆయన పెట్టినటువంటి ఫోటోలో ఉన్న వ్యక్తులే దొంగలు అని జమ్మలమడుగుకు సంబంధించినటువంటి నియోజకవర్గానికి చెందిన దస్తగిరి ఇక్కడ కనిపిస్తున్నారు కదా. దస్తగిరి తండ్రి పేరు నాగన్న, ఇంకొకరు సందీప్ కుమార్, గంగరాజు తిరిపిపాటి, ఇంటి నెంబర్ 11/111, వయసు 25, లింగము పురుషుడు. లింగం కూడా ఉంది అతనికి సంబంధించి, ఇతనికి కూడా అదే ఉంది, పురుషుడు అని రాశారు. వీళ్ళు ఎంత మగతనం ఉంటే వచ్చి ఆ విధంగా ఓట్లేశారు కలెక్టర్ సాక్షిగా. కలెక్టర్ అక్కడ ఉండగానే చాలా గొప్ప విషయం. నెక్స్ట్, ఇతను ప్రకాశం మర్రి, అతని పేరు ప్రకాశం మర్రి, జమ్మలమడుగు నియోజకవర్గం. ప్రకాశం మర్రి, తండ్రి పేరు కృష్ణవర్ మర్రి, ఇంటి నెంబర్ 7-5, వయసు 30, లింగము పురుషుడు. చూడండి, అతనికి సంబంధించిన డేటా మొత్తం ఇక్కడ కనిపిస్తోంది. దొంగ ఓటర్లు కలెక్టరు, డిఐజీ ప్రవీణ్ కుమార్ గారు, ఎస్పీ గారు వీళ్ళందరి సమక్షంలో దొంగ ఓటర్లు వచ్చి ఎంత చక్కగా ఓట్లు వేసుకున్నారు. నెక్స్ట్, ఇదంతా టీడీపీ అఫీషియల్ పేజీలో పెట్టుకున్నారు. చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని టీడీపీ అఫీషియల్ పేజీలో పెడితే ఎవర్రా వీళ్ళంతా ఆరాధిస్తే అందరూ దొంగలే. జమ్మలమడుగు నుంచి సగం మంది దొంగలు వస్తే మిగతా సగం మంది దొంగలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. జనార్దన్ రెడ్డి ద్వారకచెర్ల జమ్మలమడుగు నియోజకవర్గం, అక్కడ రౌండ్ సర్కిల్లో కనిపిస్తుంది, రెడ్ సర్కిల్లో కనిపిస్తుంది కదా, ఆ దొంగ పేరు జనార్దన్ రెడ్డి ద్వారకచెర్ల అంట. నెక్స్ట్, వీళ్ళంతా దొంగ ఓటర్లు వేసిన వాళ్ళు, దొంగ ఓట్లు వేసిన వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారితో ఎంత చక్కగా ఫోటో దిగారు చూడండి. పొన్నతోట మల్లికార్జున, జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్, జమ్మలమడుగు నియోజకవర్గం. ముందు లైన్లో పోలీసుల సమక్షంలో 2 చేతులు ముందుకు కట్టుకుని ఎంత అమాయకంగా నిలబడ్డారు చూసారా. వీళ్ళు కరుడు గట్టినటువంటి చంద్రబాబు ముఠా. కరుడు గట్టిన చంద్రబాబు ముఠాలోని ఈ దొంగలు వచ్చి దొంగ ఒట్లేసిపోయారు. వీళ్ళకేం సంబంధం అసలు? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? జమ్మలమడుగు నుంచి వచ్చారు. ఆదినారాయణ రెడ్డి గారి ముఠా అంట. మొత్తం బయటపడ్డారు. ఇతను మార్కెట్ యార్డు వైస్ చైర్మన్. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ఇలాంటి వాళ్లకు పదవులు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు పదవులు. సిగ్గుపడాలి ప్రజాస్వామ్యం. నెక్స్ట్, మారెడ్డి చిన్న పుల్లారెడ్డి, టీడీపీ సర్పంచ్, కమ్మవారిపల్లె గ్రామం, కర్మలవారిపల్లె గ్రామం, మైలవరం మండలం, జమ్మలమడుగు నియోజకవర్గం. చూడండి ఎంత బాగున్నారు. ఫోటోలు కూడా బాగా వచ్చాయి. ఓటర్ లిస్టులో ఫోటో ఇది అద్భుతంగా ఉంది. ఫోటో కూడా బాగుంది. వయసు 49 సంవత్సరాలు. ఇంకొక సంవత్సరం అయితే 50 కూడా వస్తాయి. ఆయన వచ్చి అక్కడ ఓటేసి వెళ్ళిపోయారు. ఒక్క సంవత్సరం తక్కువ 50కి. మారెడ్డి చిన్న పుల్లారెడ్డి ఎంత చక్కగా నిలబడుతున్నారు. పోలీసులు అందరూ కాపలా కాస్తున్నారు చూడండి, అతనికి ఏ ఇబ్బంది రాకుండా. గన్లు పెట్టుకొని, లాఠీలు పెట్టుకొని, ఎవరైనా వచ్చి పట్టుకొని అతన్ని నువ్వు దొంగ ఓటు వేయడానికి వచ్చావంటే అతన్ని కాపాడడం కోసం పోలీసులు కూడా కాపలా కాస్తున్నారు. నెక్స్ట్, ఇతనెవరు? నాగేశ్వర్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారితో బాగా దిగుతారు వీళ్ళు ఫోటోలు. నాగేశ్వర్ రెడ్డి, జమ్మలమడుగు నియోజకవర్గం. ఆదినారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయనకి సంబంధించినటువంటి ఓటర్ కార్డు ఉంది కదా, ఆన్లైన్లో కొడితే మొత్తం వచ్చేస్తుంది. ఈ నాగేశ్వర్ రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వచ్చి పులివెందుల్లో ఓటేశారు. గొప్పోళ్ళు కదా వీళ్ళంతా. ఎక్కడి నుంచి, ఏ లోయ నుంచి వచ్చారు వీళ్ళు? జమ్మలమడుగు లోయ నుంచి, చెంబల్లోయ నుంచి బందిపోట్లు తెగబడినట్టు పులివెందుల ఒంటిమెట్టలోకి తెగబడి దొంగ ఓట్లు వేశారు. నెక్స్ట్, ఎర్రబల్లి పంచాయతీ నల్లపరెడ్డి గ్రామంలో దొంగ ఓటు వేయడానికి క్యూ లైన్లో ఉన్న జమ్మలమడుగు నియోజకవర్గం, జమ్మలమడుగు మండలం, గూడెం చెరువు గ్రామానికి చెందిన పాతకోట శివారెడ్డి. పాతకోట శివారెడ్డిని ఒకసారి చూడండి, క్యూలో ఎంత బాగా చక్కగా ఫోటో కూడా బాగా దిగారు. ఈ ఫోటో పెట్టిందే టీడీపీ అఫీషియల్ పేజ్. అందులో పెట్టి చాలా చక్కగా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. ఆ లైన్లో ఉన్న వాళ్ళందరూ ఎవరయ్యా అంటే మొత్తం దొంగలే. అసలైన ఓటర్లు ఒక్కరిని కూడా రానివ్వలేదు. నెక్స్ట్, ఎర్రబల్లి పంచాయతీ నల్లపరెడ్డిపల్లె గ్రామంలో దొంగ ఓటు వేయడానికి క్యూ లైన్లో జమ్మలమడుగు నియోజకవర్గం, మైలవరం మండలం, నవాబ్పేట గ్రామానికి చెందిన రామస్వామిరెడ్డి సన్నపురెడ్డి. ఆయన రౌండ్ సర్కిల్లో కనిపిస్తున్నారు కదా, తొంగి చూస్తున్నారే ఆయన. తండ్రి పేరు చంద్రశేఖర్ రెడ్డి సన్నపురెడ్డి అంట. ఈయన వయసు 32 అంట. లింగం అదే తప్పు రాశారు అక్కడ, పురుషుడు అని రాయాల్సింది ఏదో రాసినట్టున్నారు. నెక్స్ట్, పోన్లు ఏం మార్చేస్తారు వాళ్ళు, మనల్ని ఏమారిస్తే వాళ్ళకి అక్కడ లింగమే మారిపోయింది. నెక్స్ట్,
పెద్దముడియం మండలం భీమగుండం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజగోపాల్ అంట ఈయన. ఆయన చూడండి. నెక్స్ట్, వీళ్ళంతా దొంగ ఓట్లు వేసేదానికి వచ్చిన వాళ్ళు, చెంబల్లోయ నుంచి ఊడిపడ్డోళ్ళు. తర్వాత బోయిన బాలుగ్రామ్ హనుమంతగిరి గ్రామానికి జమ్మలమడుగు మొత్తం జమ్మలమడుగు నుంచి వచ్చిన దొంగలే వీళ్ళంతా. లారీలు దిగిపోయారట. బూతులు క్యాప్చర్ చేయడం, అసలైన ఓట్లని తరిమి కొట్టడం, ఏజెంట్లను తరిమి కొట్టడం, చితకబాదడం, మహిళా ఓటర్లను బెదిరించి స్లిప్పులు లాక్కోవడం, వాళ్లే ఓట్లు వేసేసుకోవడం. ఈయన బోయిన బాలుగ్రామ్. నెక్స్ట్, కొళ్ళాయప్ప కమ్మాలి దిన్నె గ్రామానికి చెందిన మంత్రి కొళ్ళాయప్ప అంట. ఆయన కూడా వచ్చి ఓటు వేసేసారు. రైట్. నెక్స్ట్, వీళ్ళంతా ఎక్కడ జమ్మలమడుగు నుంచి వచ్చిన వాళ్ళే, మళ్ళీ కమలాపురం నియోజకవర్గం నుంచి వచ్చారు. విషయం ఏంటంటే, ఈ దొంగల గురించి ఇంకొక ఆసక్తికరమైన అంశం. ఇప్పుడు రీపోలింగ్ పెట్టారు కదా, ఇప్పుడు రీపోలింగ్ పెట్టింది ఈసీ రెండు చోట్ల 2 పోలింగ్ కేంద్రాల్లో. ఈరోజు వచ్చి దొంగ ఓటేసిన వ్యక్తిన ఈరోజు వైఎస్ఆర్సీపీ బహిష్కరించింది ఆ రీపోలింగ్ని. ఈరోజు వచ్చి దొంగ ఓటు వేశారు. ఈరోజు కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు ఈ దొంగ ఓట్లు వేయడంలో. మనమే సాటి. చంద్రబాబు, లోకేష్ తమ అరాచకాలు కప్పిపుచ్చుకునేందుకు ఈరోజు ఒక కొత్త డ్రామాకు తెరలేపారు. అందులో భాగమే 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ అని ఈసీ నుంచి ప్రకటన రావడం. రేపు అవసరమైతే కోర్టులో చెప్పుకోవడానికి రీపోలింగ్ డ్రామా ఆడారు. అయితే ఈసీ చంద్రబాబు కుట్రల్ని పసిగట్టిన వైఎస్ఆర్సీపీ రీపోలింగ్ను బహిష్కరించింది. కౌంటింగ్కు సమయం దగ్గర పడుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకసారి ఆ ప్రశ్నలు ఏంటో చూశాక మనం డిబేట్లోకి వెళ్దాం. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. కళ్ల ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నా ఎందుకు ఎన్నికలను రద్దు చేయలేదు? క్వశ్చన్ నెంబర్ 2. 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ వెనుక పెద్ద ప్లానే ఉందా? క్వశ్చన్ నెంబర్ 3. వెబ్కాస్టింగ్, సీసీ కెమెరా ఫుటేజ్ను బయటపెట్టే దమ్ము వీళ్లకుందా? కేంద్ర బలగాలతో మళ్లీ ఎన్నికలకు చంద్రబాబు ఆయన తనయుడు సిద్ధమేనా? దొంగిలించిన గిఫ్ట్ను తండ్రికి తనయుడు ఇస్తే అది నిజమైన కానుక అవుతుందా?